హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మాటిక్. ఇస్మార్ట్ శంకర్ తో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న తరుణంలో జరిగిన ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా పెద్ద గ్యాప్ తీసుకొని మళ్ళీ తన సత్తా చాటేందుకు నభా నటేష్ చేసిన డేరింగ్ అటెంప్ట్ డార్లింగ్. ఈ చిత్రంలో మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీతో తాను బాధపడుతూ తన భర్తను బాధ పెట్టే యువతిగా నభా నటేష్ నటించింది. చిన్నప్పటి నుంచి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్యారిస్ కి హనీమూన్ వెళ్లడమే ధ్యేయంగా పెట్టుకున్న రాఘవ్ పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని కొండపైకి వెళ్ళగా అక్కడ పరిచయం అవుతుంది ఆనంది. పరిచయం అయిన 4 గంటల్లోనే పెళ్లి చేసుకుంటారు ఇద్దరు. అయితే తాను పెళ్లి చేసుకున్న ఆనందిలో ఆమెకే తెలియని మరికొంతమంది ఉన్నారని తెలిసి బెంబేలెత్తిపోతాడు రాఘవ్. ఈ అరడజను ఆడమందతో రాఘవ్ పడ్డ కష్టాల సమాహారమే డార్లింగ్. 6-7 వైవిధ్యమైన పాత్రలను తెరపై ప్రజెంట్ చేయడానికి చాలా కష్టపడింది నభా నటేష్. ఆనంది అనే 2 కీలకమైన పర్సనాలిటీలు ప్రదర్శనలో ఆకట్టుకున్న నభా మిగతా 4 పర్సనాలిటీలను పండించడంలో మాత్రం తడబడింది. ముఖ్యంగా పాప అండ్ ఝాన్సీ పర్సనాలిటీలను ప్రజెంట్ చేయడానికి చాలా కష్టపడింది. అయినప్పటికీ ఆమెకు ఉన్న ఎక్స్పీరియన్స్ కి 6-7 విభిన్నమైన పాత్రలు పోషించడం అనేది అభినందించాల్సిన విషయం. ప్రియదర్శి ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్ గా విశేషంగా ఆకట్టుకున్నాడు. భార్య పెట్టే కష్టాలు భరించలేక బాధపడే భర్తగా, ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్ని సమస్యలను ఎదుర్కొనే యువకుడిగా ప్రియదర్శి క్యారెక్టర్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వాళ్ళు మరియు ప్రేమలో ఉన్న వాళ్ళు ఈ పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ సీన్స్ లో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఈ సినిమాకి మెయిన్ హీరో అని చెప్పాలి. ఒక బార్ సాంగ్ తప్పితే మిగతా పాటలన్నీ వివేక్ సాగర్ స్టైల్లో విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో బాగా అలరించాడు. ముఖ్యంగా నభా నటేష్ మల్టిపుల్ పర్సనాలిటీలను తన బీజిఎం తో బాగా ఎలివేట్ చేశాడు వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ డీసెంట్, ఎడిటింగ్ మాత్రం కొంచెం సింక్ అవ్వాలి. జంప్ కట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇంకాస్త ఓవర్ ట్రాన్సిషన్ వాడి ఉంటే బాగుండేది. డైరెక్టర్ అశ్విన్ రామ్ లేడీ అపరిచితుడు కాన్సెప్ట్ తో డార్లింగ్ కథను రాసుకున్న విధానం బాగుంది. అసలు భార్యలకు వచ్చే మూడ్ స్టింగ్స్ ను తట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఒక అమ్మాయికి మల్టిపుల్ పర్సనాలిటీ ఉండడం అనే కాన్సెప్ట్ తో ప్రజెంట్ జనరేషన్ కనెక్ట్ అయ్యేలా కథను రాసుకున్న విధానం ఎంగేజింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఆ మ్యాడ్ మ్యాక్స్ ఫన్ చాలా చోట్ల వర్కౌట్ అయింది కూడా. అయితే సెకండ్ హాఫ్ నుండి ఆ స్ప్లిట్ పర్సనాలిటీలను డీల్ చేసిన విధానం మాత్రం బేలగా ఉంది. అంతా బాగా ఎస్టాబ్లిష్ చేసిన పాత్రలను కూడా సింపుల్ గా ఒక్కొక్కటిగా నార్మల్ చేయడం అనేది మింగులు పడదు. అయితే ప్రియదర్శి పాత్ర ఓపిగ్గా తాను ప్రేమించిన అమ్మాయి కోసం కష్టాలన్నీ భరించడం అనేది మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. అందువల్ల సెకండ్ హాఫ్ లో దొరికిన తప్పులు ప్రియదర్శి పాత్రను మర్చిపోయేలా చేసింది. అయితే సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ ఆర్ట్స్ సరిగా రాసుకుని ఉంటే మాత్రం సినిమా ఖచ్చితంగా భారీ విజయం సాధించి ఉండేది. అయినప్పటికీ కథకుడిగా, దర్శకుడిగా మోస్తరు మార్కులతో గట్టెక్కాడు అశ్విన్ రామ్. ఓవరాల్ అనాలిసిస్ కి వస్తే ఈ మధ్య కాలంలో మంచి కామెడీ సినిమా చూసి చాలా నెలలు అవుతుంది. ఈ క్రమంలో విడుదలైన డార్లింగ్ ఆ లోటు తీర్చేస్తుంది. నభా నటేష్ నట విశ్వరూపం ప్రదర్శన ప్రయత్న లోపాలని పట్టించుకోకపోతే ప్రియదర్శి పాత్ర, సినిమాలోని హార్మ్లెస్ కామెడీ అండ్ వివేక్ సాగర్ సంగీతం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వీకెండ్ కి మంచి టైం పాస్ డార్లింగ్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.